హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, చూడు. చికెన్ తీసుకుందామండి. చికెను, తర్వాత కారం, కట్ చేసిన ఆనియన్స్, గరం మసాలా, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ఆయిల్. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడుక్కున్న చికెన్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, చికెన్ మసాలా, 2 స్పూన్స్ కారం, తగినంత ఉప్పు. ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇదంతా శుభ్రంగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. శుభ్రంగా ముక్కలు పట్టాలండి. ఇది ఇలా కలుపుకుని ఒక అరగంట నుంచి గంట ఎంతసేపు ఉంచుకున్నా బాగుంటుందండి. బాగా ఈ ముక్కలకి అన్నీ పట్టుకుంటే కర్రీ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం కలుపుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఒక 1 అవర్ గ్యాస్ వెలిగించుకొని మూత పెట్టుకోవాలి. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం కోసుకున్నాం కదండి, ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎక్కిపోయినాయండి. కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక అందులో యాడ్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఏగిపోయిందండి ఇది కూడా. అయితే మనం 1 అవర్ ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, చికెన్ బాగా నానిపోయింది. దీన్ని మనం దాంట్లో యాడ్ చేసుకుంటాం. కొంచెం సిమ్లో పెట్టుకోండి గ్యాస్ ఫస్ట్. తర్వాత మనం ఈ నానబెట్టిన చికెన్ని ఈ ఆనియన్ పీసులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఉడకల్లో బాగా కలవాలి. అయితే ఇందాక మనం అన్ని మసాలాలు యాడ్ చేసాం కాబట్టి ఇంక ఇప్పుడు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కారం తక్కువ అనిపిస్తే కనుక కొంచెం కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ అంతా చికెన్ అంతా కలుపుకుని అలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు ఉడకడానికి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసాక వాటర్ వేసాక ఒక 10 నిమిషాలు చికెన్ బాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత
బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది చికెన్ కర్రీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుందాం. ఎంతో రుచిగా ఉంటుందండి. ఈ విధంగా మీరు నానబెట్టుకుని కనుక చికెన్ వండుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. రెడీ అయిపోయిందండి మన చికెన్ కర్రీ. తొందరగా టేస్ట్ చేసేద్దామా? చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.